నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. సీఎం పదవిని త్యాగం చేసిన సిద్ధరామయ్య అయిష్టంగానే వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీకి రావాలని హైకమాండ్ సూచించిన ససేమిరా అంటున్నారు. ఇంతకు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ఎందుకు సిద్ధరామయ్య ఢిల్లీకి రానంటున్నారు? ఢిల్లీకి వెళ్తే సిద్ధు టీంలో ఉన్న భయం ఏంటి? సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా ఉన్నారా? డీకేకు నేతలు జాగ్రత్తలు చెబుతున్నారా? ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు? సిద్ధరామయ్య గ్రూపులో ఎంతమందికి పదవులు దక్కబోతున్నాయి? ఇక డీకే ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక కర్ణాటక పాలిటిక్స్ సంబంధించిన పూర్తి డిస్కషన్ మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. మీరు చెప్తున్నట్టుగా కర్ణాటక పాలిటిక్స్ ఎప్పుడు కూడా ప్రత్యేకమే. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత మరలా అంత పొలిటికల్ హీట్ ఇప్పుడు కర్ణాటకలో కనిపిస్తోంది. సో ముందుగానే అనుకున్నట్టుగా 2 సంవత్సరాలన్నర సిద్ధరామయ్య సీఎంగా ఉంటారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కు పగ్గాలు అప్పచెప్తారు అనేది ఫస్ట్ నుంచి వినిపించిన మాటే. సో అదే పట్టుపట్టారు డీకే శివకుమార్. ఆ విధంగానే తను ఇప్పుడు సీఎం అవ్వాల్సి ఉంది. తనకు ఆ అవకాశం ఇవ్వాలని కూడా హైకమాండ్ వద్ద పట్టుపట్టడంతో హైకమాండ్ సిద్ధరామయ్యను తప్పించక తప్పలేదు. అయితే చాలా ఈక్వేషన్స్ జరిగాయి. సిద్ధరామయ్య అదేవిధంగా డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడటం, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత సిద్ధరామయ్యను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరింది. కానీ ఎక్కడా కూడా తను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతాను తప్ప దేశ రాజకీయాలకు రాను, అక్కడ తన అవసరం లేదంటూ కూడా తేల్చి చెప్పారు. ఇక్కడే కొనసాగుతాను, ఒక ఎమ్మెల్యేగా కొనసాగటానికి కూడా తాను సిద్ధమంటూ సిద్ధరామయ్య చెప్పారు. ఇక్కడ అంటే కర్ణాటక రాజకీయాల్లో ట్విస్టులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పటి వరకు కూడా ముగ్గురే సీఎంలు పూర్తి కాలం పరిపాలించిన పరిస్థితి. అది భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, అంతకుముందు జేడీఎస్ అవ్వచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ అవ్వచ్చు. సో ఎక్కడా కూడా పూర్తి కాలం అక్కడ సీఎంలు పనిచేసిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. ముగ్గురు సీఎంలే అక్కడ పూర్తి కాలం పనిచేశారు. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మారుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు సిద్ధరామయ్య ఏం చేయబోతున్నారు అన్నదే ప్రశ్న. ఇక డీకే శివకుమార్ కు అధిష్టానం లైన్ క్లియర్ చేసిన సిద్ధరామయ్యతో ఎటువంటి హార్డిల్స్ రాబోతున్నాయి, హార్డిల్స్ ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు సిద్ధరామయ్య డీకే శివకుమార్ క్యాబినెట్ లో తన వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలి. డిప్యూటీ సీఎంల విషయంలో ఐన్యూస్ ముందే చెప్పినట్టుగా డిప్యూటీ సీఎంల విషయంలో సిద్ధరామయ్య ఖచ్చితంగా పట్టుపడతారు. ఆ విషయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ విధంగానే సిద్ధరామయ్య పట్టుపడుతూ ఉన్నారు. తను ముఖ్యమంత్రి కాకపోయినా తన వర్గానికి అక్కడ ప్రాధాన్యత ఉండాలని చెప్తున్నారు. డీకే శివకుమార్ చాలా డైనమిక్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. ఇటువంటి పరిస్థితుల్లో డీకే సిద్ధరామయ్య షరతులకు ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పుడు డీకే శివకుమార్ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టిన తర్వాత ఒకసారిగా ప్రక్షాళన జరుగుతోంది. తన వర్గానికి ఖచ్చితంగా అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారు డీకే శివకుమార్. తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మరి అందులోనూ మరోసారి ఎలక్షన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఎలక్షన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సో ఎటువంటి టీం ఉండాలి అనేది ఖచ్చితంగా డీకే శివకుమార్కి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని కూడా అధిష్టానం ముందుంచే ప్రయత్నం ఖచ్చితంగా డీకే శివకుమార్ చేస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరూ పట్టుపడుతున్నట్టుగా అంశాలు అనేవి కాంగ్రెస్ హైకమాండ్ కు కాస్త తలనొప్పిగా అయితే మారుతున్నాయి. డీకే ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, డీకే పేపర్ లో ఏముంది అంటే డీకే అధిష్టానానికి ఇచ్చే పేపర్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి, సిద్ధరామయ్య వర్గానికి సంబంధించి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనే అంశాలు మాత్రం కర్ణాటక కాంగ్రెస్ లో కాస్త అలజడి రేకెత్తిస్తున్నాయి. రకరకాల పరిణామాలు కనిపిస్తున్నాయి. హైకమాండ్ మాటను సిద్ధరామయ్య వింటున్నా అని చెబుతున్నా కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితులు కనిపించట్లేదు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది? మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకకు చెందిన వ్యక్తే. సో కర్ణాటక రాజకీయాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. సిద్ధరామయ్య వ్యవహారాలన్నీ కూడా ఖర్గేకు తెలుసు. సో ఖర్గే సిద్ధరామయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటే సిద్ధరామయ్య ససేమిరా అంటున్న పరిస్థితి. నేను ఢిల్లీకి రాను, కర్ణాటకలోనే ఉంటాను, కర్ణాటకలోనే కొనసాగుతాను అని సిద్ధరామయ్య చెప్తూ ఉన్నారు. సో 100 మంది ఎమ్మెల్యేల బలం తనకుందంటూ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకముందు సిద్ధరామయ్య చెప్పారు. అంటే తను ఎంత స్ట్రాంగ్ అనేది చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
డికే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన మంత్రివర్గంలో తనకు సంబంధించిన అనునయులు ఉండాలని కూడా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్. వంశీ గారు నమస్తే. సార్ అన్మ్యూట్ చేయండి సార్. యా సార్, ఏంటి మొత్తంగా కర్ణాటక పాలిటిక్స్ ట్రిక్స్ మీద ట్రిక్స్ కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య కుర్చీ దిగినా తన పట్టు మాత్రం వదలట్లేదు. ఎలా చూస్తున్నారు? కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించినటువంటి నిర్ణయము కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నది. సిద్ధరామయ్య స్థానంలో డికే శివకుమార్ ని కొత్త ముఖ్యమంత్రిగా నియమించడానికి మొత్తం రంగం సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగానే సిద్ధరామయ్యను కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించగలిగింది. ఇప్పుడు స్మూత్ గానే ఈ విధమైనటువంటి అధికార బదలాయింపు అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు, ఇలాంటి విషయాలు లేదా అంతర్గతంగా విభేదాలు ఇలాంటివన్నీ కూడా సహజంగా ఇతరులకు బలమైనటువంటి కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండొచ్చు. అధిష్టానము ఇద్దరి మధ్య ఒక సంచిత కృష్ణాంజనేయులు గారు, మీ దగ్గర సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి మరలా మీ దగ్గరికి వస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్ గారు, గుడ్ మార్నింగ్. చరణ్ గారు, ఐఎమ్ ఆడిబుల్? హలో. యా ఏంటి మొత్తంగా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? డికే శివకుమార్ కు పగ్గాలు అప్పగించినట్టే అప్పగిస్తున్నారు, కానీ క్వరీస్ పెడుతూ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాట సిద్ధరామయ్య వినట్లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సో ఏంటి, ఏం జరగబోతోంది? సార్, ఎలక్షన్ల ముందు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒప్పందంలో భాగంగా డికే శివకుమార్ గారు 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు సీనియరు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు, అధికారం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వారికి మొదటగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఒప్పందంలో ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి సిద్ధరామయ్య గారితో మాట్లాడితే వారు కూడా ఒప్పుకున్నారు. పెద్ద మనిషి గౌరవప్రదంగా ఒప్పుకొని నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేశారు. డికే శివకుమార్ గారు బాధ్యతలపై చెప్పే ప్రయత్నం. అదే కాకుండా ఇక్కడ ఇంకా చాలా అంటే కొన్ని వర్గాలు కూడా ఎక్కడైనా ఏ పార్టీ అయినా కామన్ ఉంటాయి. అవన్నీ కూడా సరిదిద్దే ప్రయత్నంలో కొన్ని డిప్యూటీ సీఎం కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, సిద్ధరామయ్య గారిని అదే కాకుండా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ చేస్తా అంటే నాకు వద్దని చెప్పేసి సావధానంగా వారు తిరస్కరించారు. అదే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తాను కూడా నేను రాష్ట్ర రాజకీయాల్లో ఒక కేర్ టేకర్ గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం తీసుకోవడం కోసం నేను ఇక్కడనే రాష్ట్రంలో పనిచేస్తానని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వారు సిద్ధరామయ్య గారు కుమారుడు కూడా యతేంద్ర సిద్ధరామయ్య గారు ఉన్నారు, వారు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని కూడా కేబినెట్ లో మంత్రి లేదా డిప్యూటీ సీఎం తీసుకుని, అదే కాకుండా డిప్యూటీ సీఎంల విషయంలోనే డీకే కు సిద్ధుకు మధ్య కాస్త విభేదాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంల విషయంలోనే ఇద్దరు కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సార్, ఎలాంటి విభేదాలు లేవు కర్ణాటక రాష్ట్రం. ఎందుకంటే డికే శివకుమార్ గారు ఒక్కరే ఉండే డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఆ ఒక్కరు కాదు కదా, నలుగురు చేయాలని చెప్పేసి ఆలోచన. నలుగురు 3 అవుతుందా 2 అవుతుందా అనేది ఆలోచన. ఒకరు పీసీ బ్రేడ్ గా, ఇంకొకరు డిప్యూటీ సీఎం గా. అదే కాకుండా ఇరు వర్గాలను అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ముందుకు పోతా ఉంది. అదే చీఫ్ విప్ గా ఉన్నటువంటి కౌన్సిల్ లో సలీం అహ్మద్ గారు ఈసారి క్యాబినెట్ లోకి వస్తారని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా రకరకాల ఈక్వేషన్ చేసి అది 29 ఎలక్షన్ లో ఏ విధంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీలు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచే లక్ష్యంతో వాళ్ళంతా కొంత లేట్ అయినప్పటికీ కూడా సరిదిద్దే ప్రయత్నం జరుగుతా ఉంది. రైట్ థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. రైట్, కత్తి వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. వెంకటస్వామి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? కృష్ణాంజనేయులు గారు, మనం మాట్లాడుకుంటున్నట్టుగా పైకి సిద్ధరామయ్య రాజీనామా చేసినా తెర వెనక మంత్రాంగం నడుపుతూ ఉన్నాడు, తన యంత్రాంగం ఇంకా ఉంది అని చెప్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏంటి అంటే సిద్ధు డిమాండ్లు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు మనం? ఇప్పుడు సిద్ధరామయ్య కేంద్ర నాయకత్వంలోకి వెళ్ళటానికి, అంటే రాజ్యసభకి వెళ్ళటానికి కానీ ఈ విషయాల మీద అంగీకరించడం లేదు అని అంటే ఖచ్చితంగా కర్ణాటకలో తన బలం ఉండాలి, తన కోల్పోకుండా ఉండాలి అనేటువంటి కొంత మంకు పట్టుతోనే ఉన్నాడు సిద్ధరామయ్య అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధరామయ్య
ఆ రాజ్యసభకు అట్లా వెళ్తే ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉండేది. కానీ మరి ఆ విధమైనటువంటి విషయంలో మరి సిద్ధరామయ్య అంగీకరించట్లేదు కాబట్టి కర్ణాటక రాష్ట్రంలోనే ఉండి తన ప్రాభవం ఉండేటువంటి విధంగా చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంత డికే శివకుమార్ కి ఇబ్బంది కలిగించేటువంటి విషయమే. అయితే నేను ఒక అంశాన్ని చెప్పగలను. డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి నాయకుడు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ సమస్యల్ని డికే శివకుమార్ అధిగమించగలరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రెండో అంశం ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్లు వంశీ గారు, మల్లికార్జున ఖర్గే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన కూడా కర్ణాటక సంబంధించినటువంటి నాయకులే కాబట్టి అక్కడ రాజకీయాలు ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువైపు మల్లికార్జున ఖర్గే ఉంటారు, అదే విధంగా డికే శివకుమార్ కూడా పూర్తిగా పార్టీ మీద పట్టున్నటువంటి పరిస్థితి, డబుల్ షూటర్ కాబట్టి వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలదని నేను అనుకుంటున్నా. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే సిద్ధరామయ్య విషయంలో ఈ ఏజ్ లో ఆయన ఏం పార్టీకి ఎదురు తిరగటమో లేదా పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఇంకొక పార్టీ పెట్టగలగటమో అలాంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవటల్లా. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ అందుకు సహకరించకపోవచ్చు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఒకవేళ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని కాదని వీళ్ళేమైనా సొంత పార్టీ సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటారా అంటే సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఇమేజ్ ఆ స్థాయి ఇమేజ్ వాళ్ళ అబ్బాయికి ఏమీ లేదు. అందుకని సిద్ధరామయ్య ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగానే వెళుతూ తన ప్రాబల్యం ఉండేటువంటి విధంగా కొంత ప్రయత్నం చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటది కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అధిష్టానం అయితే వీటిని చక్కదిద్దగలదని నేను వెంకటస్వామి గారు చెప్పండి. ఏంటి మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఏమో సైలెంట్ గా ముఖ్యమంత్రుల్ని నియమిస్తుంది, ముఖ్యమంత్రులను మార్చేస్తుంది, కానీ కాంగ్రెస్ లో ఏది చేసినా చిలికి చిలికి గాలివానవుతుంది. మొన్న కేరళకు సంబంధించి కానీ ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి కానీ కూడా అధిష్టానాన్ని కాంగ్రెస్ నేతలు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అధిష్టానం మాట వినే పరిస్థితుల్లో లేరు అన్న టాక్ వినిపిస్తోంది. ఏంటి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఈ ఒక అపోహ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఉన్న పెద్ద నేచర్ ఏందనంటే పట్టగాల్సి మీదేసి ఎదుటివాడిని బలం చేయడం. వాళ్ళకు 100 సంవత్సరాల పార్టీని ఎదుర్కోవడంత ఈజీ కాదు. వాళ్ళు వక్ర మార్గం ఎంచుకుంటున్నారు. డైరెక్ట్ యుద్ధం చేయకుండా శిఖండి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్ జరిగేదాన్ని ప్రతి దాన్ని కూడా ఇష్యూ చేసి మీడియాలో రచ్చ చేయడం అనేటువంటిది కుసంస్కృతి. అది మన పార్టీకి పబ్లిక్ విషయాల్లో మనం మాట్లాడొచ్చు. పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అక్కడ మాట్లాడడము, అక్కడ విమర్శ బాగుంటది. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాల్లో కూడా దాన్ని మసిపూసి మారేడుగా చేసి తమ సోషల్ మీడియాను ఉపయోగించి లేని కథనాలన్నీ చెప్పించడంలో బీజేపీ సిద్ధాస్తున్నారు. దుష్ప్రచారంలో, గోపల్స్ ప్రచారంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఎందుకు ఇప్పుడు పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది కదా. సిద్ధరామయ్య రాజీనామా చేసిన డికే శివకుమార్ కు పగ్గాలు అప్పగిస్తున్నా ముందరకాళ్లకు బంధం వేస్తూనే ఉన్నారుగా. ఎక్కడంత సజావుగా పరిస్థితులు కనిపించట్లేదు కదా. రకరకాల మెలికలు పెడుతున్నారు. నాకు 100 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఒకసారి అంటారు, నేను ఢిల్లీకి రాను అంటారు, నాకు ఎటువంటి ఆఫర్లు వద్దు నేను ఇక్కడే ఉంటా అంటారు. ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి? ఇంటర్నల్ గా మీరు నన్ను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి అన్న. ఏమంటున్నారంటే బయటికి ఏదో జరుగుతున్నట్టుగా ఉవాచ జరుగుతుంది, కానీ వాస్తవంగా నాయకత్వ మార్పు అనేది దాదాపుగా 7-8 మాసాల నుంచి నాయకత్వ మార్పు గురించి చర్చలు జరుగుతుంది. దాన్ని సాధ్యమైనంత సాఫీగా వితౌట్ ఎనీ చేయాలనేది, డిస్టర్బెన్స్ లేకుండా చేయాలనేది కేంద్ర నాయకత్వం యొక్క సదుద్దేశం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సమయంలో మనం చూసినాం, చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం, కానీ ఆలస్యంలో కూడా చాలా సవ్యంగా జరిగేటట్టుగా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక కన్సిస్టెన్సీ అంటాం మనం, ఒక కన్సిస్టెన్స్, అందరి సమ్మతి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటది. ఒకరిద్దరిని బుల్డోజ్ చేసి పోవడం కాకుండా భారతీయ జనతా పార్టీ బుల్డోజ్ చేసి వెళ్ళిపోతుంటది.
40 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలను, అద్వానీ లాంటి వాళ్ళను, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళను తొక్కేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మా పార్టీలో ఆ పరిస్థితి ఉండదండి. సాధ్యమైనంత మేరకు మాక్సిమం ఏకాభిప్రాయం రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంత సమయం పట్టింది కర్ణాటక విషయంలో. కానీ ముందే అనుకున్నది కదా, కాదు మీరు చెప్తున్నట్టుగా సరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే టైం పడుతుంది, రకరకాలుగా విశ్లేషణలు ఉంటాయి, అవన్నీ పరిశీలించాలి. కానీ ముందే అనుకున్నది 2 సంవత్సరాల తర్వాత పవర్ షేరింగ్ అనుకున్నారు. ఎందుకు మరి ఇన్ని మెలకలు ఎందుకు కనిపిస్తున్నాయి ఇప్పుడు? అదే కదా సార్, అదే కదా నేను అదే చెప్పబోతున్నా అండి. మీరు అడిగేది చెప్పబోతున్నా. సిద్దిరామయ్య గారిని వ్యక్తిగతంగా కన్వెన్స్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, సిద్దిరామయ్య గారి వెనకాల సిద్దిరామయ్య గారితో పాటు వారి అభిమానులు అనుకోండి, వారి కార్యకర్తలు అనుకోండి, వాళ్ళ ఉన్నటువంటి బలం అనుకోండి, చాలా బలాఢ్యుడు ఉన్నారు అక్కడ. ఆయన సపోర్టర్ లో మీరు సతీష్ జర్కోలిని తీసుకోండి. సతీష్ జర్కోలి యొక్క విశేషం ఏంటంటే, సతీష్ జర్కోలి గారు నామినేషన్ వేసిన రోజు కాన్స్టిట్యున్సీకి వస్తాడు, మళ్ళీ ఓటింగ్ వేసిన రోజే కాన్స్టిట్యున్సీకి వస్తాడు. ప్రచార సమయంలో తన కాన్స్టిట్యున్సీలో ఉండకుండా 2 సార్లు గెలిచింది ఇప్పటికైనా. అంత మంచి ఆయన సిద్ధరామయ్యకు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని. సో అట్లాంటి నేతలను కూడా కన్వెన్స్ చేయడం అనేది ఒక ప్రధాన అంటే సిద్ధరామయ్య గారు ఒక్కరినే కాకుండా సమర్థకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్వెన్స్ చేయడము. వాళ్ళందరూ కూడా యోధులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి శివకుమార్ గారితో సమూచీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కన్వెన్స్ చేయడానికి సమయం తీసుకున్న మాట వాస్తవం. కానీ ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సిద్ధరామయ్య గారు రిజైన్ చేయడము, ఇప్పుడు రేపు ఎన్నుకోవడము, డికే గారిని ఎన్నుకోవడము, వారి నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ కావడం, 2 ఏళ్ళు అద్భుతంగా నడవడము, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కావడము, ఇవన్నీ పోయే రకంగానే వెంకటస్వామి గారు ఆ దిశగానే కర్ణాటక మార్పులు జరుగుతున్నాయండి. వెంకటస్వామి గారు, మీరు ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా మాట్లాడతారనేది అందరికీ తెలిసిందే. ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఉన్న వాస్తవం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, తెలంగాణలో కూడా పైకి చెప్పకుండా పవర్ షేరింగ్ అనేది ఒకటి నడిచింది. రేవంత్ రెడ్డికి పొంగులేటికి మధ్య అన్న టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ దిశగా ఏమైనా పావులు కదుపుతున్నారా? ఆ దిశగా ఏమైనా చర్చ సాగుతుందా? ఇది ఊహాజనితమేనా, వాస్తవమా, ఏంటి అసలు ఆ టాక్ వినిపించిందా ఏమైనా? పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది ఊహాగానము, అదంతా కూడా ఊహాగానమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్క మెయిన్ పాయింట్ మీకు చెప్తున్నా, నోటబుల్ పాయింట్. నిన్న కూడా నన్ను ఎవరో అడిగినారు, మీడియాలో అడిగితే నేను చెప్పాను, నాకు అంటే శివకుమార్ గారు వారి యొక్క ఎఫిషియన్సీ, వారి యొక్క డైనమిజం, వారి యొక్క ఆర్థిక పుష్టి, వారికి సంబంధించినటువంటి వ్యూహ రచన, ఈ అన్నిట్లో ఏ విధమైనటువంటి వారి కమ్యూనిటీ గురించి కూడా అభ్యంతరమే లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసిన దాని ప్రకారము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నడుస్తున్న దాని ప్రకారం దేశం అంతా బీసీ ఓబీసీ నడుస్తుంది. దాంట్లో మాకున్నటువంటి నాలుగు ముఖ్యమంత్రులలో మా వాటాగా ఓబీసీ వాటాగా 2 ముఖ్యమంత్రులు ఉండాలా. కానీ 2 ముఖ్యమంత్రులు కాదు, ఒకటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓబీసీ ముఖ్యమంత్రి. ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చడం ఒక పెద్ద సమస్య అయింది. ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చున్నప్పుడు మరి మా వాటా ఏంటని రాహుల్ గాంధీ గారిని కూడా మేము అడగాల్సిన అవసరం వస్తుంది కదా. ఆయన ఓబీసీ మార్చినారు. కేరళలో ఇప్పుడు మా వర్గానికి సంబంధించింది కాదు. అలాగే ఇది మన హిమాచల్ ప్రదేశ్ లో కూడా మా వర్గం కాదు. ఇక్కడ తెలంగాణ కూడా మా ఓబీసీ వర్గం కాదు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా చర్చ జరిగితే కనుక, ఊహాగానాలు ఏమన్నా జరిగితే కనుక ఇక్కడ తెలంగాణలో జరిగితే ఈసీ అనేటువంటి మాట వస్తే తప్పితే శ్రీనివాసరెడ్డి గారు వర్సెస్ ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ మాట వినిపించింది. మహేష్ కుమార్ గౌడ్ ని ముందుంచబోతుందా ఈ వర్గం అంతా కలిసి? పట్టుబట్టబోతున్నారా? నిజమే. ఒకవేళ అధిష్టానమే తెలంగాణలో ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు చేయాలనేటువంటి నిర్ణయం మేము డిమాండ్ చేస్తలేము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు డిమాండ్ చేస్తలేరు ప్రస్తుతానికి. కానీ రేపు డిమాండ్ రావచ్చు కూడా, సమాజం నుంచి రావచ్చు, లేకపోతే కార్యకర్తలు రావచ్చు, లీడర్ రావచ్చు. సిద్ధరామయ్య గారు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి, ఆయన మార్చినప్పుడు
ఇంకొక దగ్గర ఓబీసీకి అకామిడేట్ చేయమని అధిష్టానం లెవెల్ ఏమన్నా చర్చలు జరిగితే ఆ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ వేసినప్పుడు బీసీ ముఖ్యమంత్రి చర్చ వస్తే రావచ్చు, కానీ ప్రస్తుతం అయితే మా పార్టీలో అట్లాంటి ఏ చర్చ లేదు. నేను ఆల్ ఇండియా ఓబీసీలో ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు, ఆల్ ఇండియా టీంలో నేను ఉన్నాను, రాహుల్ గాంధీ గారి టీంలో నేను ఉన్నాను కాబట్టి నాకు స్పష్టమైన ఐడియా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్చ లేదు అనేది చాలా స్పష్టమండి. యా రైట్. కృష్ణాంజనేయులు గారు ఎలా చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరి మద్దతు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా మాకు విభేదాలు లేవని చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుత రాజకీయాల్లో డైనమిక్ గా చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ఈక్వేషన్ ఎంతవరకు పనిచేస్తుందంటారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక చిన్న సబ్మిషన్ వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ఏంటి చెప్పండి. ఓకేనా, మాట్లాడండి. నాకు ఒక మీటింగ్ ఉందండి, మీటింగ్ ఉంది. నేను రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకటస్వామి గారు. కృష్ణాంజనేయులు గారు కంటిన్యూ చేయండి. మిగతా పార్టీలతో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి మాట వాస్తవం. ఏదైనా ఒక అంశమైన అంతర్గతంగా వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ ఏకాభిప్రాయాన్ని నిర్ణయాన్ని అందరూ కూడా అమలు చేసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాని ప్రకారంగానే కాంగ్రెస్ అధిష్టానము కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా సిద్ధరామయ్య మార్చి డికే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేసేటువంటి విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని సిద్ధరామయ్య కూడా అంగీకరించారు కాబట్టే కదా రాజీనామా చేసింది. రాజీనామా చేసిన దాంట్లో ఇబ్బంది అయితే లేదు. కానీ ఆయన కోరుకునేది ఏంటి అని అంటే, తాను ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా కర్ణాటక ప్రభుత్వంలో తన వర్గం యొక్క ప్రాధాన్యత కూడా ఉండాలి అని సిద్ధరామయ్య కోరుకుంటున్నాడు. అది తప్పు కూడా కాదు. ఎందుకు తప్పు కాదు? మరి కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడంలో ఇద్దరు పాత్ర ఉంది. డికే శివకుమార్ పాత్ర, సిద్ధరామయ్య పాత్ర ఇద్దరితో ఉంది. మరి అలాంటప్పుడు ఇద్దరి యొక్క వర్గాలని కాపాడుకొని తమ అనుయాయులకి సరైనటువంటి ఇప్పుడు డిప్యూటీ సీఎంలు కానీ లేదంటే మంత్రివర్గంలో స్థానం కానీ ఉండాలని సిద్ధరామయ్య కోరుకోవటంలో తప్పు లేదు. ఆ ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అలాగని డికే శివకుమార్ మొత్తాన్ని ఉన్నటువంటి వాళ్ళందరినీ మార్చేసి తన టీమును పెట్టుకుంటానంటే కూడా అది సమస్య వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని ఇద్దరు సఖ్యతతోనే ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. అందుకు సఖ్యత కుదర్చడానికి మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అన్నిటికీ మించి డికే శివకుమారే ట్రబుల్ షూటరు కాబట్టి సిద్ధరామయ్యతో సరైనటువంటి సఖ్యతతోనే ముందుకు వెళ్ళగలరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఒక అంశాన్ని గమనించండి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. మీకు అందుకనే మీకు కర్ణాటకలో కేరళంలో 10 ఏళ్ల పాటు అక్కడ ఎల్డిఎఫ్ తో పోరాడినటువంటి సతీష్ ని ముఖ్యమంత్రిని చేయటంలో కేంద్ర అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అక్కడ ఆ విధమైనటువంటి నాయకత్వం ముందుకు రావడం అనేది అందరూ హర్షిస్తున్నారు. అదే విధంగా తమిళనాడులో విజయ్ కి మద్దతు ఇవ్వటం, డిఎంకేతో మిత్రుడుగా ఉన్నప్పటికీ కూడా కాదు అని ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో విజయ్ కు ఉన్నటువంటి సఖ్యత అవసరం. కాబట్టి కర్ణాటకలో ఇప్పుడు సిద్ధరామయ్య మార్పు, అదే విధంగా డికే శివకుమార్ మార్పు కూడా భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో అటు మీరు అన్నట్టుగా తెలంగాణలో కూడా మార్పు ఉండదు. కానీ తెలంగాణలో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అడుగులు వేస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో నేను అనుకుంటున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. మొత్తంగా ట్రబుల్ షూటర్ కు ముందున్న ట్రబుల్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవటమే కాదు, ఆ తర్వాత పాలనకు సంబంధించి కానీ పార్టీలో ఉన్న అసమ్మతిని కానీ చల్లార్చే ప్రయత్నం డికే శివకుమార్ చేయగలరు. కానీ సిద్ధరామయ్య ఏం చేయబోతున్నారు, సిద్ధరామయ్యకు ఢిల్లీ పెద్దలు ఏ విధంగా నచ్చ చెప్పబోతున్నారు అనే అంశం మాత్రం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారుతుంది. మరికొద్ది గంటల్లో ఈ అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది కన్నడ రాజకీయం అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము.
అమెరికా ఇజ్రాయెల్ వంటి